పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. కొద్ది రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరలు శాంతించాయి. ఆకాశానంటిన రేట్లు కిందికి దిగొస్తున్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్స్ 10 గ్రాముల పసిడి ధర 1,28,150కి పడిపోయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,17,500 పలుకుతుంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర సుమారు 6,000 తగ్గింది. అయితే ₹1,00,000 నుంచి కిందికి మాత్రం రావడం లేదు. మరోవైపు వెండి ధరలు కూడా ఉపశమనం కలిగించాయి. కిలో వెండి ధర 1,65,000కు అమ్ముడు ఉంది. ఇటీవల రికార్డ్ స్థాయిలో బంగారం వెండి ధరలు పలికాయి. అయితే 2 రోజుల నుంచి రేట్లు తగ్గుతున్నాయి. బంగారం వెండి లోహాలు ఇన్వెస్టర్లు లాభార్జనకు దిగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త ఉపశమించడం ఇందుకు కారణమని బులియన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. కొద్ది రోజులుగా పరుగులు పెట్టిన బంగారం ధరలు శాంతించాయి. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. నమస్తే అండి. ఎస్ ప్రభు గారు, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. గత నెలలతో పోలిస్తే భారీగా బంగారు అండ్ వెండి ధరలు అయితే పెరగడం జరిగింది. ఇవాళ ఒకేసారి బంగారం భారీగా తగ్గింది, 6,000కు పైగా తగ్గినట్లుగా తెలుస్తుంది. ఇది కరప్షనా, ఇంకా తగ్గుతుందంటారా? జనరల్ గా ఈ సంవత్సరం దాదాపుగా 56% నుంచి 60% పెరిగినట్లు లెక్క గోల్డ్. అంటే ఇఫ్యూరియలో ఉందనుకోవచ్చు. అంటే సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ మెయిన్, జియో పొలిటికల్ టెన్షన్స్, ఆన్ గోయింగ్ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల. సో రైట్, అంటే ఇక ముందు రేట్ కట్టుకోవడం ఉండొచ్చు బై మేజర్ సెంట్రల్ బ్యాంక్స్. ఇది కూడా ఒక కారణం ఇప్పుడు కొంచెం తగ్గడానికి కూడా. అంటే స్ట్రాంగ్ ర్యాలీ తర్వాత కొంచెం పుష్ డౌన్ అవుతుందా అంటే కొంచెం రికార్డ్ హైస్ తర్వాత కొంచెం వెనక్కి వచ్చే ఛాన్స్. ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు ఏ హెడ్ ఆఫ్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా. ఎందుకంటే యుఎస్ షట్ డౌన్ లో ఉంది కాబట్టి యాక్చువల్ గా అయితే ఈ పార్టీకే రావాలి యుఎస్ డేటా, ఇన్ఫ్లేషన్ డేటా రావాలి. అది ఆగింది కాబట్టి ఈ కమింగ్ డేస్. ఓకే, సో ప్రభు గారు, మనం చూసినట్లయితే ముందుగా ఈ కట్టెలేరు ఎస్ ప్రభు గారు, పసిడి ధరలు పతనం కావడానికి మెయిన్ రీజన్ మనం చూసినట్లయితే యుఎస్ చైనా మధ్య కొనసాగుతున్న తారిఫ్ యుద్ధం నేపథ్యంలో సానుకూల చర్చలు జరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పుడు నేను అదే పాయింట్ కి వస్తున్నా, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు యుఎస్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి అన్నప్పుడు గోల్డ్ సేఫ్ హెవెన్ కాదు, అది కొంచెం కూల్ ఆఫ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ ఇబ్బంది పడుతుందో నెక్స్ట్ హెడ్జ్ పెట్టుకోవడానికి గోల్డ్ తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు టరీఫ్ ట్రమర్స్ అని ఇదవుతాయి. ఒక రకంగా ఇండియాకి కూడా నెక్స్ట్ వీక్ ట్రంప్ ఇక్కడికి వస్తా అన్నారు. మన ప్రైమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి కూడా దివాళీ గ్రీటింగ్స్ చెప్పారు. కొంచెం కూల్ అయినట్లు లెక్క ఆయన. సో చైనాతో కూడా ఒక రకంగా తీసుకోవచ్చు, కూల్ ఆఫ్ అయి కొంచెం సెటిల్ కావచ్చు ఈ టరీఫ్ అనేది ఒక పాజిటివ్ సైడ్. అయితే ఇంకొక సైడ్ చూసుకుంటే సెంట్రల్ బ్యాంక్స్, మేజర్ సెంట్రల్ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి అనే ఒక ఇది. ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్ తగ్గిందో గోల్డ్ మీద కొంచెం దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు అవి తగ్గుతాయి కాబట్టి గోల్డ్ సేఫ్ హెవెన్ కాదు, మళ్ళీ ఈక్విటీకి రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా ఈ పాటికే రావాలి. షట్ డౌన్ అయింది కాబట్టి ఇప్పటికి
రాలేదు. సో కమింగ్ డేస్ లో అవి వస్తే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. మన ఇన్ఫ్లేషన్ కూడా 2% కంటే బిలో ఉంది. వాళ్ళది కూడా బాగానే రావచ్చు. వాళ్ళు హింట్ ఇచ్చింది కూడా డోవిష్ గా మాట్లాడారు. 25 బేసిస్ పాయింట్ నెక్స్ట్ వీక్, తర్వాత డిసెంబర్ లో కూడా ఇంకో 25 బేసిస్ పాయింట్ కట్ చేస్తారు అనేది కొంచెం మార్కెట్ కి ఇది ఉంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతాయని. దాని వల్ల గోల్డ్ కొంచెం ఇంత పెరిగింది కాబట్టి, విపరీతంగా పెరిగింది, 60% పెరిగింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది సర్వసాధారణం కామను, అది వస్తాయి. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు అది కొంచెం తగ్గుతుంది, 80% తగ్గుతుంది, తగ్గకుండా ఉండదు. సో ఈ ట్రమ్మర్స్ అన్ని తగ్గిపోతే కొంచెం గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే విపరీతంగా పడే ఛాన్స్ ఉందంటే అంత ఛాన్స్ లేదు. ఎందుకు అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేస్తాయి కాబట్టి. వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకుంటారు, తర్వాత గోల్డ్ కొంచెం తగ్గినప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ చేస్తారు కాబట్టి. సో బయింగ్ అంటే డిమాండ్ ఉంటుంది, బట్ ప్రాఫిట్ బుకింగ్ కొంత వస్తుంది మీ ఇంట్రెస్ట్ రేట్ల వల్ల కాబట్టి కొంచెం తగ్గే ఛాన్స్ ఉన్నాయి. బాగా పెరిగినప్పుడు ఏమవుతుందండి, ఎప్పుడైనా సరే ఒక 10 to 20% పడటం అనేది సర్వసాధారణం, పడే ఛాన్స్ ఉంటుంది. అదే మీకు 1,00,000 వస్తుందా, లకారం వస్తుందా, కిందకి 90,000 వస్తుందా, 70,000 వస్తుందా, అంతవరకు రాకపోవచ్చు, అంత పడే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే స్ట్రక్చరల్ గా పెరిగింది కాబట్టి, సెంట్రల్ బ్యాంక్స్ అన్ని ఎక్కువ చేస్తున్నాయి కాబట్టి 20% మ్యాక్స్ టు మ్యాక్స్ అక్కడ వరకు డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అవకాశం ఉంది. ఇది కాకుండా సెంట్రల్ బ్యాంక్స్ అంటే చైనా ఇప్పుడు ఎక్కువ చేసింది కాబట్టి, వాళ్ళు ఏమన్నా ప్రాఫిట్ బుకింగ్ చేస్తే, వరల్డ్ మొత్తంలో కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ ఏదన్నా ప్రాఫిట్ బుక్ చేస్తే అప్పుడు తగ్గే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు లకారం కంటే కిందకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. వాళ్ళు ఇప్పుడు ఏ బ్యాంక్ కూడా, ఏ సెంట్రల్ బ్యాంక్ కూడా అమ్మే పరిస్థితి లేదు, వాళ్ళు ఇంకా ఎక్రూట్ చేసే స్టాజ్ లో ఉన్నారు. మనమే $19 బిలియన్ మనం ఈ సంవత్సరం ఆర్బీఐ గోల్డ్ ఎక్రూట్ చేసింది మార్కెట్ నుంచి. సో డెఫినెట్ గా అది పాజిటివ్ సైనే కాబట్టి ఇప్పుడు అమ్మే పరిస్థితి లేదు. కాకపోతే ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంచెం రావటం అనేది సర్వసాధారణం. ఎందుకంటే మనకి ఇంటర్నేషనల్ అవర్స్ చూస్తే ఇవాళ మనకి 4,381 ఆల్ టైమ్ హై అండి. ఇప్పుడు ఎంత ఉంది, 4,132. పెద్ద ఇవాళ 8 పాయింట్స్ ప్లస్ లో ఉంది. ఎందుకంటే మన మార్కెట్ చలవా, కానీ ఇంటర్నేషనల్ అవర్స్ నడుస్తుంది. సిల్వర్ కూడా 52.59 అంటే 49 ఉంది. అంటే 54.47 సిల్వర్ ఆల్ టైమ్ హై, అంటే 52 వీక్ హై. ఇప్పుడు చూస్తే మనకి 49 ఉంది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఎందుకు వస్తుంది కాబట్టి, బాగా పెరిగింది కాబట్టి కొంచెం వచ్చింది. సో 10 to 20% అనేది సర్వసాధారణం, తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా సరే లాంగ్ హోల్డింగ్, గోల్డ్ అవసరార్థమే కొనుక్కోవాలి. నేను పదే చెప్తున్నా, గోల్డ్ అవసరార్థం, ఎంత అవసరం అంతే కొనుక్కోమని చెప్తున్నా. మీరు వాడటానికి, ఉపయోగించడానికి వరకే కొనుక్కోండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడొద్దు. సిల్వర్ అయితే కొంచెం పడిందంటే మన దగ్గర డబ్బులు ఉంటే మళ్ళీ ఎక్రూట్ చేసుకోవచ్చు, లేదా హయ్యర్ వాల్యూ కొనుక్కున్నప్పుడు మళ్ళీ వెయిట్ చేస్తే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సిల్వర్ అయితే మంచి డిమాండ్ ఉంది. ఓకే, సో రాబోయే రోజుల్లో చూసుకున్నట్టయితే మళ్ళీ బంగారం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఇలాగే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆయన్ని మనం ఎప్పుడు ఆయన రాత్రి ఒకటి చెప్తారు, పగలు చెప్తారు ట్రంప్. ఎప్పుడు మళ్ళీ ట్రంప్ డాన్స్లు మళ్ళీ ఎక్కువ అయితే, టారిఫ్లు కొత్తవి మళ్ళీ ఏమైనా తెస్తే, ఈక్విటీ మార్కెట్ మళ్ళీ ఏదైనా ఇబ్బంది పడితే మళ్ళీ గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. గోల్డ్ మన 2 లక్షల వరకు రాదా అంటే మనం చెప్పలేము. మార్కెట్ ఈస్ డైనమిక్. ఈక్విటీ మార్కెట్ కనుక ఇబ్బంది పడుతుంటే కనుక ఏదైనా కొత్త ట్రెమర్స్ మళ్ళీ ఏదైనా తెస్తే, ఇప్పుడు ఇండియాకి వస్తా అన్నారు, ఇండియాకి వచ్చి సెటిల్ చేసుకుంటా అన్నారు. ఇప్పుడు మన దివాళీ గ్రీటింగ్స్ మనకి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మన మీద రుద్దుదామని చూస్తే మన ఫార్మర్స్ దెబ్బతింటారు కాబట్టి మన ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ నుంచి కూడా ఒప్పుకోవట్లా. సో ఆయిల్ కూడా ఆపేయమంటున్నాడు. ఆయిల్ $30, $35 తక్కువ వచ్చినప్పుడు ఎందుకు ఆపుతారు ఏ కంట్రీ అయినా? అది రాంగ్ కదా. ఆయన చెప్పే డైరెక్షన్, ఆయన చెప్పినట్టు వినాలా అనే ఉద్దేశం. ఎందుకంటే అప్పుడు ఆయన ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వదో చెప్పలేము. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కోసారి. ఆయన మళ్ళీ రివర్స్ అయితే చెప్పలేము. ఎందుకంటే ఆయన ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. 3 ఏళ్ళలో మనం ఇంకా ఎంత ఇబ్బంది పడాలి, ఎన్ని టెమర్స్ చేస్తారని తెలియదు కాబట్టి మార్కెట్ కి ఒక భయం, అన్సర్టనిటీ కొంత ఉంది ఆ పార్ట్. కానీ ఇవన్నీ తగ్గుతాయి అనే పాజిటివ్ వైబ్స్ కొంచెం వస్తున్నాయి. దానివల్ల ప్లస్ ఇఫోరియా ఉంది, బాగా పెరిగిందని ప్రాఫిట్ బుకింగ్ కొంత వస్తుంది. ఈ రకంగా ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ సెటిల్ అయిందో, ఈ ట్రమర్స్ అన్ని సెటిల్ అయినాయో, డెఫినెట్ గా అప్పుడు తగ్గే ఛాన్స్ ఉంటుంది. సెటిల్ కాలేదు, మళ్ళీ ఆయన కొత్తది ఏదైనా మళ్ళీ ఇక్కడికి వచ్చి సెటిల్ చేసుకోకుండా మళ్ళీ కొత్తది ఏదైనా చెప్తే మటుకు మళ్ళీ గోల్డ్ పెరిగే ఛాన్సులు ఉంటాయి. ఇది మనం ఎవరైనా సరే అబ్జర్వ్ చేయాలండి. రైట్ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.